కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర నుంచి భారీ ఎత్తున ర్యాలీతో సాగుతూ మార్గమధ్యంలో మత్స్యకార సమస్యలను తెలుసుకున్నారు. మత్స్యకారుల సమస్యలపై ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్కు వినతి పత్రం అందజేస్తారు. మత్స్యకారుల సమస్యలపై జనసేన పార్టీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం 10,000 నుంచి 30,000 వరకు పెంచాలన్నారు. మత్స్యకారుల బోట్లకి ఇచ్చే డీజిల్ సబ్సిడీ కూడా మరింత పెంచాలని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతులు దులుపుకున్నాడు. ఎంతమందికి ఈ రోజు నా పథకం కింద వాళ్ళకి లబ్ధాల కింద గుర్తించారు చెప్పానండి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కేవలం వాళ్ళు గుర్తించింది 22,000 మందికే. 22,000 మంది మత్స్యకారులు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో. దానికి అర్హత ఉన్న వాళ్ళు అని అంటే మేమే ఆశ్చర్యపోయాం. లక్షలాది మంది పాపం ఈరోజు సముద్రంలోకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం, బిడ్డలు చదివించుకోవడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎండగట్టింది. నిజాయితీ ఎక్కడుంది మీలో? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధించారు? మీరు ఆ రోజు 10,000 రూపాయలు ప్రకటించినప్పుడు 300 యూనిట్లు కరెంటు కాలుష్యం ఇవ్వని చెప్పారా? మీరు సమాధానం చెప్పానండి ముఖ్యమంత్రి. ఈ రోజున అమ్మ ఒడికి మీ బిడ్డల కోసం, చదువు కోసం ఇస్తున్న నిధులు మీ కుటుంబానికి ఇస్తుంటే దీనికి మీకు అర్హత లేదని ఆ రోజు చెప్పాడా ఈ ముఖ్యమంత్రి? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నాడు? ఇళ్ల స్థలాల గురించి గతంలో చెప్పారు ముత్తా గోపాలకృష్ణ గారు. ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న నిబంధనల మేరకు చక్కగా ఆలోచించి మంచి కాలనీ ఏర్పాటు చేయాలి. వాళ్ళు పాపం వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి, చేపలు అమ్ముకోవడానికి వాళ్ళకి కొంచెం అధికంగా భూమి ఉంటే బాగుంటుందని ఆ రోజున 100 గజాల నుంచి 300 గజాల వరకు ఆయన ఇప్పించగలిగితే